ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఒక బోటును 2 ముక్కలుగా చేసే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఒక బోటును నిన్న సాయంత్రానికి 12 చదరపు మీటర్ల కటింగ్ చేశారు అండర్ వాటర్ కటింగ్ టీమ్. మధ్యాహ్నానికి మిగిలిన భాగాలను కటింగ్ చేసి కచ్చులూరు టీం సహాయంతో ఒడ్డుకులాగే ప్రయత్నం చేరున్నారు. ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ 3వ రోజుకు చేరుకుంది. ఇందులో అండర్ వాటర్ కటింగ్ సిస్టమ్ ద్వారా వాటిని ముందు ముక్కలుగా చేస్తున్నారు. ఏవైతే బోట్లు ఉన్నాయో ఆ బోట్లన్నింటినీ కూడా 2 ముక్కల కింద, అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మనం చూడొచ్చు, ఆ బోట్ని పైనుంచి కూడా కటింగ్ చేశారు, అలాగే కింద నుంచి కూడా కటింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 విధాలుగా కూడా మొత్తం ఇప్పటికీ 12 చదరపు మీటర్లు కటింగ్ అయితే పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా మిగతా 4 చదరపు మీటర్ల కటింగ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే నిన్న చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది మంత్రి సమక్షంలో. అయితే ఆ 4 చదరపు మీటర్ల కటింగ్ ఏదైతే ఉందో అది చేయడానికి కూడా దాదాపు మధ్యాహ్నం వరకు సమయం పడుతుందని అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి భారీ కట్టర్లు, అలాగే ఆక్సిజన్ కూడా, అంటే నీళ్లలో కాబట్టి ఆక్సిజన్ను విడుదల చేసేటటువంటి ఆక్సిజన్ కి సంబంధించినటువంటి మెషిన్ ను వాడతారు. ఈ మెషిన్ లో నుంచి ఆక్సిజన్ పంపించి, ఆక్సిజన్ సిలిండర్ ఇది, దీన్ని పంపించి వాడతారు. దీన్ని పంపించి వాడిన తర్వాత లోపల అండర్ వాటర్ లో కటింగ్ ఎలా చేస్తారు, దీనికి సంబంధించి సార్ అండర్ వాటర్ లో కటింగ్ ఎలా చేస్తారండి? కటింగ్ సార్ ఇప్పుడు మాకు కేబుల్ ఉంటుంది సార్, కరెంట్ కేబుల్. ఆ కేబుల్ ద్వారా నీటిలో స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ వచ్చిన దాని మీద ఆక్సిజన్ కూడా ఉంటది. ఆక్సిజన్ ఆ మెటల్ని తోసుకొని వెళ్తుంది. ఇది ఇంకా 4 చదరపు మీటర్లు కటింగ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కూడా నేను సాయంత్రం చెప్పారు. ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? ఎంతసేపు అంటే అక్కడ మన కటింగ్ అయ్యే విధానాన్ని బట్టి మనం చెప్పగలం. కటింగ్ ఒక్కోసారి స్పీడ్ అవుతుంది, ఒక్కోసారి స్లో అవుతుంది. కరెంట్ అక్కడ కరెక్ట్ పాస్ అయింది అనుకో, కటింగ్ స్పీడ్ అవుతుంది. ఒక్కోసారి కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అలాంటప్పుడు కొద్దిగా స్లో అవ్వచ్చు. సో అది పరిస్థితి. నీళ్లలో ఏమైనా వచ్చేటటువంటి స్పార్క్స్ కానీ అవి అప్ అండ్ డౌన్ అయినప్పుడు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. లేకపోతే కనుక ఖచ్చితంగా త్వరగానే కటింగ్ పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. అలాగే అక్కడి నుంచి అక్కడ మన చూడొచ్చు దుర్గా ఘాట్ దగ్గర అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా కచ్చులూరు టీం ఒక రోప్ తీసుకొచ్చి, ఐరన్ రోప్ తీసుకొచ్చి ఈ ఏవైతే కట్ చేసినటువంటి బోట్ ఉందో దానికి తగిలించి ఆ బోట్ను 2 ముక్కలుగా విడదీసేటందుకు, అంటే విడదీసిన తర్వాత దాన్ని ఒడ్డుకు లాక్కు వెళ్లే విధంగా కూడా వాళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అది కూడా పూర్తయితే ఈ రోజుతో ఒక బోటు ఖచ్చితంగా ఈ రోజు ఒడ్డుకు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైనా మొత్తానికి ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ఈరోజు ఒక సక్సెస్ అయితే చూడబోతోంది. ఒక బోటును ఖచ్చితంగా ఒడ్డుకు తీసుకొస్తారని అయితే మాత్రం అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి.